అంటే పోతన గారు అన్నారు, జననాథ మున్ను మోక్ష విరోధమని పాయగారాని పుత్రాదికంబులెల్లబాసి తపస్వి భరతుండు హరిణ శాబక పోషణంబున పాలనమున అతి లాలన ప్రీణ నానుషంగంబున మూషక బిలమతిరోషమునను సర్పంబు జొచ్చిన చందంబునను యోగ విఘ్నంబు మిక్కిలి విస్తరిల్లే కాన ఎంతవానికైనను కాలంబు కడవ రామినట్లు కాకపోదు పరమ మునులకైన బాయదు కర్మంబు నరులనంగనెంత నరవేరేణ్యా అన్నారు. ఎలుక ఉన్న కన్నంలోకి పాము జొరబడిపోతే ఎలా ఉంటుందో అలా అసలు తన కడుపున పుట్టిన పిల్లలను వదిలేశాడు, తన భార్యను వదిలేశాడు, తన రాజ్యాన్ని వదిలేశాడు, ఈశ్వరుణ్ణి చేరుకుంటానని అడవిలో ఎవ్వరూ లేని పులహాశ్రమానికి వచ్చాడు. తపస్సు అన్నాడు, కూర్చున్నాడు. మనస్సంతా తీసుకెళ్లి ఓలేడి మీద పెట్టాడు. ఏమనుకోవాలి? ఎటువంటి వాడికి కాలం ఎంత గమ్మత్తుగా ఏదో ఒక ఎరవేసి అలా భ్రష్టం చేసేస్తుందో చూడరా. ఈశ్వరుడే కావాలని బయలుదేరిన వాడికి ఇన్నెందుకు కావలసి వచ్చారే, ఇప్పుడు ఈ లేడెందుకు కావలసి వచ్చిందిరా అన్నాడు. అని అంత్యకాలం సమీపించింది భరతుడికి. ప్రాణం పోతోంది, కానీ మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను, నా లేడీ ఏమైపోతుందో, నా లేడీ ఏమైపోతుందో, నా లేడీ వంక చూస్తూ కన్నుల నీరు పెట్టుకుని ఆ లేడీనే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు. ఈశ్వరుడికి రాగద్వేషాలుండవు. ఆఖరి స్మరణ లేడీ మీద ఉండిపోయింది కాబట్టి లేడీగా పునర్జన్మనిచ్చాడు. లేడీగా పుట్టాడు. పుట్టి అయ్యయ్యో అంతటి చక్రవర్తినయ్యాను, నేను పరిపాలిస్తే దేశానికి భరతవర్షం అని పేరొచ్చింది, అదే దేశంలో గడ్డి తింటూ లేడీనయ్యాను అని నేను ఆ లేడీని పట్టుకోవడం వల్ల కదా నాకు ఈ సంఘం వచ్చింది, అసలు నేను ఎవరిని ముట్టుకోనని వ్రతం పెట్టుకున్నాడు. నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. పచ్చగడ్డి తింటే దాని మీద ఉన్న క్రిములు చచ్చిపోతాయని ఎండుగడ్డి మాత్రమే తినేది ఆ లేడీ. అంత విచిత్రమైన వ్రతం పెట్టుకుని తన పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విడిచిపెట్టాడో ఆ పులహాశ్రమానికి వచ్చాడు. ఒక్కనాడు నోరు విప్పి అరిచేది కాదు ఆ లేడీ, ఏ మందతోనూ కూడేది కాదు. లోపల ఎప్పుడు నారాయణ స్మరణం నారాయణ స్మరణం నారాయణ స్మరణం చేసుకుంటూ అలా ఎండుటాకులు ఎండుగడ్డి తింటూ జీవితాన్ని గడిపి అంచమునందు భగవంతుణ్ణే స్మరిస్తూ శరీరం విడిచిపెట్టింది. కానీ మోక్షం పొందడానికి మనుష్య శరీరంలోకి రావాలి మళ్ళీ త్రూ ప్రాపర్ ఛానల్. ఏదైనా కూడాను యూ హ్యావ్ నాట్ రూటెడ్ యువర్ అప్లికేషన్ త్రూ ప్రాపర్ ఛానల్, సో ది అడ్వాన్స్ కాపీ సబ్మిటెడ్ బై యూ ఈజ్ హియర్ విత్ రిటర్న్, ప్లీజ్ రూట్ ఇట్ త్రూ ప్రాపర్ ఛానల్ అని పై ఆఫీస్ నుంచి కిందకు వచ్చేసినట్టు మళ్ళీ మనుష్యుల్లోకి వెళ్ళాడు. ఈసారి ఎక్కడ పుట్టాడు? అంగిరసుడు అనేటటువంటి ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు. పుడితే ఆయన పుట్టిన తరువాత కొంతకాలం అయింది. అయిన తరువాత ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత ఆయనకి మనస్సులో భావన ఉండిపోయింది. అప్పుడు పులహాశ్రమానికి వెళ్ళాను, లేడి మీద భ్రాంతి ఎట్టుకున్నాను. ఆ లేడి మీద భ్రాంతి ఎట్టుకుని లేడిని అయ్యాను. ఎలాగో అలా కష్టపడి మనసులో భగవంతుడిని ఎట్టుకుని లేడిని వదిలి ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను. ఇప్పుడు కానీ నాకు ఉపనయనం చేసిన తర్వాత గాయత్రి చేయడం, ఈయన చెప్పిన మంత్రాలన్నీ నేర్చుకుంటే, ఒరే వెళ్ళి ఉపనయనం చేసిరా, ఒరే వెళ్ళి ఉపనయనం లేకపోతే వివాహం చేసిరా అని, నాకు వివాహం చేస్తానని, నాకు పెళ్లి చేసి నన్ను సంసారంలో పెడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మళ్ళీ భ్రష్టుడిని అయిపోయి మళ్ళీ ఎడుజారిపోతాను. ఒక లేడీని ప్రేమించినందుకే ఇంత అల్లరొచ్చింది. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందుకని నేను ఎవరో ఎవరికీ తెలియకుండా ఉంటాను. అసలు నాకు పిల్లనిచ్చేవాడు ఎవడుంటాడు, నేను ఎర్రేళ్లే ఉంటాను, అందున అలా ఉంటానని తండ్రి గారు ఒరే సంధ్యావందనం చేసేటప్పుడు నాన్న ఆచమన చకాల సంకీర్తనం మరిచిపోయిన వాళ్ళ ముందు అర్ఘ్యం ఇచ్చేసి తర్వాత దేశకాల సంకీర్తనం మొదలెట్టేవాడు. ఒరే ముందు ఈ క్రతువు చేసి ఇది చేయరా అంటే ముందు మంత్రపుష్పం చదివి తర్వాత అర్ఘ్యం పాద్యం మొదలెట్టేవాడు. అదేమిట్రా ముందు మంత్రపుష్పం ఏమిట్రా, ముందు అర్ఘ్యం పాద్యం అవన్నీ ఉపచారాలన్నీ అయిపోయిన తర్వాత నీరాజనం అయిపోయిన తర్వాత మంత్రపుష్పం రా అంటే మర్చిపోయానో వెరినవ్వు నవ్వేవాడు. ఏమీ మర్చిపోలేదు, అన్నీ తెలుసు. ఈశ్వరుడు లోపల ఉన్నాడని తెలుసు, ఆత్మ సంగతి తెలుసు, అన్నీ తెలుసు. ఒంటి మీద ఇంత మందాన మట్టి పట్టి ఓ యజ్ఞోపవీతం ఒకటి తండ్రి వేసింది ఉండేది. మంచి దృఢకాయుడు, పుట్టుకతోటి దృఢకాయుడై అలా కూర్చుని ఉండేవాడు. వెర్రివాళ్ళే, ఏమీ మాట్లాడేవాడు కాదు. ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు. తల్లిగారు సహగమనం చేసేసింది. సమతి బిడ్డలైనటువంటి అన్నదమ్ములు ఏం చేశారు? తల్లిదండ్రుతోడ తగనగ్ని జొచ్చిన అతని మహిమలిరుగ కంతలోన సవతి తల్లి కొడుకులు వినీతులగుచును శాస్త్ర విద్యలతని చదువనీక.
తండ్రి గారు అయితే దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో నేర్పే ప్రయత్నం చేసేవాడు. సమతి బిడ్డలు అన్నారు, వీడికి ఏం వచ్చు, వీడి బుర్రా, నాన్నగారు చెప్తేనే వీడికి రాలేదు, వీడికి శాస్త్రం ఏమిటి, వీడికి అవేం అక్కర్లేదు, వీడిని గొడ్ల సావిడి దగ్గర కూర్చోపెట్టండి, పొలానికి పంపించండి, వీడు ఆ పనులన్నీ చేస్తుంటాడని వీరే పేడెత్తరా అనేవాడు. పేడెత్తేవాడు. వచ్చేవాడు. ఒక్కొక్క రోజున వాళ్ళు కాస్త మధుర పదార్థం తింటూ ఈయనకి కూడా ఓ పెంపుడు జంతువుకి పెట్టినట్టు పెట్టేవారు. పెడితే మధురాన్నం కింద తినేసేవాడు. ఒక్కొక్క రోజున వాడికి పెట్టేది ఏమిటని చెప్పి పాసిపోయిన అన్నం ఇంతుంటే దుర్గంధభూయిష్టమైపోయినటువంటి పాసిపోయిన అన్నం తెచ్చి అక్కడ పెట్టి ఊరే తినేరానివారు. ఎలాగో ఏమీ తెలియ తినేస్తాడు లేదు. అంటే ఆయన మధురాతి మధురమైన అన్నాన్ని ఎలా తింటారో అలా తిని నవ్వేవాడు తప్ప అతుల మృష్ణాన్నమైన శుష్కాన్నమైన ఎద్దిపెట్టిన జిహ్వకు హితముగాని తలచి భక్షించునా కొండు తలచి మిగుల ప్రీతి చేయడు రుచులందు పెంపుతోడా. తప్ప అదేంటి నాకు పాసిపోయిన అన్నం పెట్టారు, నేను కాయ కష్టం చేసేవాడిని, నాకు ఇలా పెట్టడమా అని తిరగబడి అడిగేవాడు కాదు. మౌనంతో ఏది పెడితే అదే తినేసేవాడు. సర్వం బ్రహ్మమయం జగత్ అని ఆ బ్రహ్మమునందు మనసు కుదుర్చుకుని ఉండిపోయాడు. అలా ఉండిపోతే ఓ రోజున అన్నదమ్ములు అన్నారు, ఒరే నువ్వు పొలానికి వెళ్ళి ఆ పొలం మీద అక్కడ మంచె ఉంటుంది, ఆ మంచె మీద కూర్చొని పంటని కాపలా కాయరా అన్నారు. ఆయన మంచెక్కి వీరాసనం వేసుకున్నాడు. వీరాసనం అంటే ఓ ఆసనం మీద కూర్చుని ఎడమ పాదాన్ని తీసి కుడి తొడ మీద పెట్టుకుంటారు. పెట్టుకుని ఎడమ మోచెయ్యి తీసి ఇలా ఎడమ మోకాల మీద ఆంచి ఈ చేతి మీదకి గడ్డాన్ని ఆంచుకుని కూర్చుంటే దాన్ని వీరాసనం అని పిలుస్తారు. వీరాసనే సుస్థితం అని రామచంద్రమూర్తి కూర్చుంటుంటారు. అలా వీరాసనం వేసి కూర్చున్నాడు. ఎందుకు అలా కూర్చున్నాడు? కాపలా కాసేవాడు అలా కూర్చోడు వీరాసనాలు వేసుకుని. అంటే ఈయన అలా కూర్చుని అంతటా బ్రహ్మమునే చూస్తున్నాడు తప్ప ఆయనకు అసలు లోకమునందు వేరు కనపట్టలేదు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవడైనా వచ్చి శూలం పెట్టి పొడి చేశాడు అనుకోండి, ఆయనకి బ్రహ్మమే కనపడుతుంది. ఆ స్థితిలో ఉన్నాడు వీరాసనం వేసుకొని. ఈ స్థితిలో ఉండగా లోకమునందు కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రవృత్తులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఓ పిల్లలు లేనటువంటి వ్యక్తి ఏదో కాళికాదేవికి మంచి అవయవహీనత్వం లేని వాడిని బలిస్తే పిల్లలు పుడతారనుకుని బ్రహ్మజ్ఞానుల జోలికెడితే లేనిపోని ప్రమాదాలు వస్తాయి. వీడెవరో బాగానే ఉన్నాడు, వీడిని తీసుకుపోతాను రండి, వీడు మాట కూడా మాట్లాడటం లేదు, ఎదురు తిరిగని వెళ్ళి తాళ్ళేసి కడుతున్నారు. చక్కగా కట్టించేసుకున్నాడు. పదన్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఆలయానికి తీసుకెళ్లారు. ఏదో పెట్టారు, తినేశాడు. తీసుకొచ్చి ఇలా ఒంగు నిందు నరికేస్తా ఉన్నారు. ఒంగాడు. కత్తి ఎందు బ్రహ్మం, నరికేసే వాళ్ళ ఎందు బ్రహ్మం, కాళికాదేవి ఎందు బ్రహ్మం, అంతటా బ్రహ్మమని చూసి తల వంచాడు. వెంటనే కాళికాదేవి విగ్రహంలోంచి అమ్మవారు బయటకు వచ్చింది. ఆయన బ్రహ్మజ్ఞాని మహానుభావుడు, అంతటా ఈశ్వర దర్శనము చేస్తున్నవాడు. ఆయన మీదరా కత్తెత్తుతారు మీరు అని కత్తి తీసి ఆ వచ్చిన వారి శిరస్సులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది. ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేయలేదు. బ్రహ్మమే అనుకుని ఓ నమస్కారం పెట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు. ఎంతటి స్థితిని పొందేశాడో చూడండి. వచ్చేస్తుంటే సింధు దేశపు రాజు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు రహుగణుడు. ఆయన ఇక్షుమతీ నదీ తీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర తత్వోపదేశం పొందుదామని ఒక పల్లకీలో వెళ్ళిపోతున్నాడు. లోపల అహంకారం ఏం వదిలిపెట్టలేదు, కానీ తత్వోపదేశం కోసమని పెడుతున్నాడు. అందుకని బోయిలు మోస్తున్నారు. ఏం దగ్గర దాపా పూర్వం పాపం అలా మోసి పట్టుకుపోతుండేవారు. పట్టుకుపోతుంటే ఒక బోయికి ఏదో అలసట వచ్చింది, వాడికి జ్వరం వచ్చింది. అయ్యా నేను ఇంకా లేచి మొయ్యలేనండి, స్పృహ తప్ప కింద పడిపోతానని అవసరంగానన్నాడు. అంటే సరే వాడిని అక్కడ వదిలేశారు. 4వ బోయి లేకపోతే పల్లకి ఎలా నడుస్తుంది? అందుకని ఒక బోయి కోసం చూస్తుంటే ఈయన బుర్ర ఉంచుకుని వచ్చేస్తున్నాడు. ఒరే ఈయన ఎవరో బాగున్నాడు రా, మంచి దృఢకాయుడై ఉన్నాడు, ఈయన్ని తీసుకురండి పల్లకి మోస్తాడన్నారు. బాగా పొడుగైన వాడు పల్లకి పట్టుకుంటే ఓ ప్రమాదం ఉంటుందండి, ఓ ఇబ్బంది ఉంటుంది. ఏమిటో తెలుసా? నేను ఎప్పుడైనా ఈశ్వరుడి పల్లకి పట్టుకున్నాను అనుకోండి, నా వెనక వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఏమన్నా పల్లకి తేలిపోతుందని. ఎందుకనంటే పొడుగ్గా ఉన్నవాడు పట్టుకుంటే బరువు అంతా ఆయన భుజం మీదకి వెళ్ళిపోయి వెనక వాళ్ళకి తేలికైపోతుంది. అందుకని ఈక్వల్గా రెస్ట్ అవ్వవు అవి. అందుకని అదేంటి ఈయన అది పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, కానీ అంతటా బ్రహ్మమును చూస్తున్నాడు. ఆనందపడిపోవడంలో ఒక్కొక్కసారి ఆ ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి ఆ బ్రహ్మమును అనుభవించేవాడు ఎందులో అనుభవిస్తాడో మీకు తెలియదు. ఓ చిలక పలికింది అనుకోండి, ఆహా ఈశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ చిలక ఇన్ని వర్ణములతో ఈశ్వరుడు ఉన్నాడు, అది బ్రహ్మము పలుకుతోందని ఆనందపడిపోయి ఓ గెంతుకు ఎత్తుతాడు ఆనందంతో. ఈ లోపల ఉన్న రాజుగారికి ఠంగం తగిలేదు. ఆయన 2 మాటలు చూసి అడిగాడు, ఎందుకురా ఏంటి ఎగిరిగిరి పడిపోతున్నారు, పల్లకిలో నాకు తగులుతోంది, ఒంటి మీద తెలివుందా అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, అయ్యా మా తప్పు కాదండి, కొత్త బోయి సరిగ్గా లేడు, వీడేమిటో సరిగ్గా నడవట్లేదు,
ఏమిటో తలంచుకుని సంతోషపడిపోతూ నవ్వుకుంటూ ఆనందపడిపోతూ అటు దూకేసి ఇటు దూకేసి వీడి ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాడు అన్నారు. అంటే రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఆ బోయి వంక చూసి, మోస్తున్నవాడు బ్రహ్మజ్ఞాని, ఆయన వంక చూసి పరిహాసం ఆడాడు. అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసం ఆడడం. ఎటువంటి పరిహాసం ఆడాడో చూడండి. అతుల మృష్ణాన్నమైన శుష్కాన్నమైన తిని బయలుదేరితే అలసితి వెంతయున్ ముసలివాకట డస్సితి మేను మిక్కిలి పలసన ఉన్నది శిబిక భారము దూరము మొసితే గతిన్ నిలిచెద వెంచు భూవరుడు నిష్ఠురతన్ వినపల్కనాయడన్ పలుకక మోసనా శిబిక బ్రాహ్మణ వర్యుండు పార్థివేశ్వర. ఆయన పల్లకి తెర తప్పించి కిందకి చూసి అన్నాడు, ఏమిరా పాపం అన్నంతివి చాలా రోజులైనట్టుంది. ఆయన మంచి బలిష్టంగా ఉంటాడు కదా, మరి ఆ మోస్తున్నటువంటి భరతుడు ఆయన్ని చూసి, పాపం చాలా బక్క చిక్కిపోయి ఉన్నావు, చాలా ముసలివాడి అయిపోయావు, ఇప్పుడే కదా పల్లకి పట్టుకున్నాడు ఆయన, పాపం చాలా దూరం మోసి మోసి బడలిపోయినట్టున్నావు, నీకు ఒళ్ళు చాలా కష్టపడిపోతున్నట్టుందిరా నీకు, అందుకని నీకు పల్లకి మోయడం చేత కావట్లేదే అన్నాడు. అంటే తిన్నగా నిందించలేదు, పరిహాసపూర్వకమైనటువంటి నింద చేశాడు. అలా నింద చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ రాజు అనుకున్నాడు, సరే నేను ఇన్ని మాటలు అన్నాను కదా, జాగ్రత్తగా మోస్తాడనుకున్నాడు. ఆయన ఈ మాటలు విని ఓ నవ్వు ఎందుకు నవ్వాడంటే, వీడు ఎంత వ్యామోహంలో ఉన్నాడు రా, నేను రాజును అనుకుంటున్నాడు, ఇంకోడు బంటు అనుకుంటున్నాడు, ఇన్ని ద్వంద్వాలు చూస్తున్నాడు రా అని ఆయన నవ్వాడు. ఈయన అందుకు నవ్వాడని ఆయనకి తెలియదు, జాగ్రత్తగా మోస్తాడని ఆయన అనుకుని తెరవేసుకున్నాడు. ఈయన మళ్ళీ బ్రహ్మమునందు రమించిపోతున్నాడు. రమించిపోతూ వెడుతూ మళ్ళీ దూకాడు. ఎందుకో ఇక ఠాంగుంది అయ్యింది. తగిలితే రాజు అన్నాడు, ఏమిరా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపట్టలేదు, నీ బుద్ధి వక్రించి నడుస్తున్నావు, నిన్ను నా రాజదండనము చేత మామూలు మార్గంలోకి తిప్పే అవసరం ఉన్నట్లు కనపడుతోంది అన్నాడు. అంటే పలకమే అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు, రాజా నువ్వు మాట్లాడినది నిజమే, ఇప్పటి వరకు పుట్టిన తర్వాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు అన్నాడు, నువ్వు ఎవరిని శిక్ష వేస్తావు, ఎవరు ముసలితనాన్ని పొందుతున్నారంటున్నావు, ఎవరికి ఆకలిసిందంటున్నావు, ఎవరు మొయ్యలేదంటున్నావు, ఇవన్నీ చేసేది దేహం. ఈ దేహము నేను కాదు, నేను ఆత్మని అని ఉన్నవాడను నేను. ఆ దేహాన్ని శిక్ష వేస్తానంటున్నావు నువ్వు. చచ్చిపోయిన శవాన్ని ఎవరైనా శూలంతో పొడిస్తే పగ తీరుతుందా? అలా నేను ఈ దేహము కాదన్నవాడిని తీసుకెళ్ళి దేహానికి శిక్ష వేస్తే వాడికి ఏమైనా బాధ కలుగుతుందా? పిచ్చివాడా రాజా, ఇది నీ మాయని, నీ అజ్ఞానాన్ని బయట పెడుతోంది. ఈ మాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. అమ్మ బాబోయ్, మోస్తున్నవాడెవరో సామాన్యుడు కాడు, ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు అని పల్లకి ఆపమని గభాల కిందకి దూకి ఆయన వంక చూస్తే గుర్తుపట్టడానికి ఒక యజ్ఞోపవీతం ఒకటే కనపడింది. ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు. అయ్యా, బహుశः నన్ను పరీక్ష చేయడానికి మీరు కపిలుడే ఇలా వచ్చారని అనుకుంటున్నాను. నేను ఎవరి దగ్గర తత్వదర్శనం చెయ్యాలనుకున్నానో ఆ కపిలుడే వచ్చాడేమో. మీరెవరు? నిజం చెప్పండి. మీరు నాకు హితోపదేశం చేయవలసిన వారై ఉన్నారు. మహానుభావ, మీరు ఒక మాట అన్నారు ఇందాక, లోపల ఉన్న ఆత్మ నేను, పైన ఉన్నటువంటి దేహము నేను కాదు, దాన్ని నువ్వు ఎలా చంపుతావు? అది నేను కాదు అని నేను స్థిరమైన నిర్ణయమునందున్నవాడను అన్నారు. మీ మాటలు నన్ను చాలా సంతోషపెట్టాయి. మీ వంటి బ్రాహ్మణులు, మీ వంటి బ్రహ్మజ్ఞానుల జోలికి నేను రాను. ఎందుకో తెలుసా? నాకు ఒక గొప్ప భయం ఉంది. రాజు క్షమార్పణ చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు.